హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాము. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. 7వ దినము ఆదివారం అని దేవుడు పరిశుద్ధపరిచాడని, విశ్రమించానని చెప్తున్నాడు. ఈ దినమున మనం దేవుని ఆరాధించేవారుగా ఈ ఈ ఈ రోజును మనం పరిశుద్ధంగా దేవునితో ఆత్మతోనూ సత్యంతోనూ మనస్సుతోనూ మన దేవుని ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగరుడు నిత్య నివాసి నీకు వందనములు స్తోత్రములయ్యా. అయ్యా, ఆదివారం పరిశుద్ధపరిచిన ఆయన తండ్రి, నేను సేవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడమని అయ్యా నాయన తండ్రి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన తండ్రి ప్రభా వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని అయ్యా నజరుడికి యేసు నామములో ఈ చిన్ని కొద్ది ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.